హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళ అయితే మనము లెహెంగా సెట్స్తో అయితే వచ్చేసాము. మీషోలో చాలా అంటే చాలా మంచి లెహెంగా సెట్స్ ఉన్నాయన్నమాట. చూడండి, మీకోసం నేను 6 సెట్స్ అయితే తెప్పించాను. అండ్ అలాగే నేను వేసుకున్న సెట్ ఒకటి. ఫస్ట్ అయితే నేను వేసుకున్న సెట్ గురించి చెప్పేస్తాను. సో నేను వేసుకున్న సెట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్లో వస్తుంది. మనకైతే ఫుల్ ఎంబ్రాయిడరీ అనమాట. సో ఇక్కడ మీకు సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది. అండ్ దాంతోపాటు గోల్డ్ థ్రెడ్తో అయితే వర్క్ అనేది ఇచ్చేసారు. నేను మీకు పక్కన ఫుల్ లెంత్ వీడియో ఒకసారి అటాచ్ చేస్తాను, చూడండి మీరే. చాలా అంటే చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్ క్లోతింగ్ అనమాట. సో మీకు బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా స్టిచ్డ్ అనమాట. మనకేంటంటే ఫ్రీ సైజ్లో వస్తుంది. ఎక్సెల్లో కానీ డబల్ ఎక్సెల్లో కానీ మీకు సైజెస్ అయితే డిఫరెంట్గా వచ్చేస్తాయి. సో లెహెంగా అయితే చాలా క్యూట్గా ఉంది అండ్ ఫుల్ ఆన్ ఫుల్ పర్పుల్ అనమాట. సో ఇందులో మీకు ఆల్ ఓవర్ లెహెంగా కూడా మీకు మంచి సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేస్తుంది. సో చూసారంటే ఇక్కడ మీకు బార్డర్లోనే గోల్డ్ సీక్వెన్స్తో అయితే ఫుల్ వర్క్ వచ్చేసింది. సో కింద బార్డర్ మొత్తం కూడా మీకు దగ్గర ఒక 10 ఇంచ్ బార్డర్ అయితే ఉంటుంది. దాంతోపాటు కంటిన్యూస్ సీక్వెన్స్ అనేవి ఇలా పొడుగ్గా ఉంటాయన్నమాట. ఎవరైనా కానీ కొంచెం షార్ట్గా ఫీల్ అవుతుంటే లేదా షార్ట్గా ఉన్న వాళ్ళు కొంచెం హైట్గా కనపడాలి అని అనుకుంటే ఈ లెహెంగా అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి వర్టికల్ లైన్స్ వచ్చాయి కాబట్టి లెహెంగాకి చాలా మంచి లుక్ అయితే ఉందన్నమాట. సో సీక్వెన్స్ వర్క్లో కొంచెం గ్రాండ్గా వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు ఈ లెహెంగా అయితే పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది. నెక్స్ట్ మనం తెప్పించిన సెట్స్లో ఏవి బాగున్నాయి ఏంటి అన్నది చూసేద్దాం. ఫస్ట్ సెట్ వచ్చేసి ఈ సెట్ అనమాట. సో ఇదైతే మీకు ఇప్పుడు కలర్ ఆఫ్ ద ఇయర్ తెలుసు కదా. సో ఈ సెట్ అయితే మీకు కలర్ ఆఫ్ ద ఇయర్లో మనకి మోకమౌస్ కలర్ ఉంది కదా, సో దానికి కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. సో పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అండ్ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది టాప్ అనమాట. మీకు ఇది లెహెంగా చోలీ అన్నారు కదా, ఇలా చూపిస్తున్నారు ఏంటి అని అనుకోకండి. మనకి బాటంలో అయితే లెహెంగానే వస్తుంది, కాకపోతే పైన ఇలా పేప్లం టాప్ విత్ షరారా ఎఫెక్ట్లో అయితే వస్తుంది అనమాట. సో మీకు రౌండ్ నెక్ వచ్చేస్తుంది అండ్ మొత్తం కూడా మీకు టాప్ అంతా బీడ్ వర్క్తో పర్ల్స్ అనమాట. మొత్తం పర్ల్స్ అండ్ సీక్వెన్స్ వర్క్. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. ఏ అకేషన్కైనా మీరు కొంచెం గ్రాండ్గా వెళ్తున్నట్లయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో మీకు వెనక కూడా మనం ముందు ఏదైతే ఎంబ్రాయిడరీ ఇక్కడ చేసున్నామో వెనక గుచ్చుకోకుండా లైనింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ లైనింగ్ అయితే వేసున్నారు. సో చాలా సాఫ్ట్గా ఉంది, వేసుకున్నా కానీ ఇది చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు 3/4 హ్యాండ్స్ వస్తాయి. అండ్ హ్యాండ్ వర్క్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చున్నారో. సో ఇది కూడా బాగుంది. అండ్ కింద మనకి ఈ సెట్కి లెహెంగా వచ్చేసరికి ఈ టైప్లో వస్తుందన్నమాట. సేమ్ కలర్ లెహెంగా. సో సేమ్ కలర్ లెహెంగా మీకు ఫుల్ లెహెంగా ప్లెయిన్గా వచ్చేస్తుంది. అండ్ కిందకు వచ్చేసరికి మీకు ఇక్కడ అయితే పర్ల్ వర్క్ 2 పర్ల్స్ వచ్చేసి కంబైన్ చేసి అయితే ఇస్తున్నారనమాట. సో మీకు వీడియోలో బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ లైన్స్ వర్టికల్ లైన్స్లో అయితే 2 పర్ల్స్ని కంబైన్ చేసి కుట్టున్నారు. సేమ్ ఇదే ఎంబ్రాయిడరీ మీకు ఆల్ ఓవర్ లెహెంగా ఉంటుంది. సో ఇది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా మీకు ఆల్ ఓవర్ లెహెంగా సేమ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ లెహెంగా మీదకి ఈ టాప్ ఒక్కసారి పెట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అండ్ ఎంత కూల్గా ఉందో డ్రెస్. అండ్ దీనికి అంతే పర్ఫెక్ట్గా అంతే గార్జియస్గా దుపట్టా కూడా వచ్చిందనమాట. సో ఈ దుపట్టా వచ్చేసరికి ఆర్గాన్జాలో వచ్చింది మనకి. అండ్ మీకు చూడడానికి వీడియోలో మేబీ నెట్టెడ్ లాగా కనిపించవచ్చు, బట్ ఆర్గాన్జా సేమ్ అదే కొంచెం మోకామౌస్ కలర్కి అండ్ గోల్డ్ కల్నేత అయితే వచ్చేసింది అనమాట. అండ్ 4 సైడ్స్ ఆఫ్ దుపట్టాకి మీకు మంచిగా బార్డర్ అనేది ఎంత బాగా కంప్యూటరైజ్డ్ వర్క్ ఎంబ్రాయిడరీతో అలాగే సీక్వెన్స్తో అయితే ఇచ్చేసారు. ఈ పర్టికులర్ సెట్ అయితే నా సైడ్ నుంచి ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే
ఇది ఈవినింగ్ పార్టీస్కి కానీ లేదా మీరు ఏదైనా కొంచెం గ్రాండ్గా ఉండాలి అలాగే కొంచెం ఎలిగెంట్గా కనిపించాలి అన్నప్పుడు ఈ కలర్ అండ్ ఈ వర్క్ అయితే పర్ఫెక్ట్ వర్త్ అనమాట. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా. నెక్స్ట్ వచ్చేసి ఈ సింపుల్ సెట్ అనమాట. ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కలర్ కాంబినేషన్ కానీ ఈ క్లాత్ కానీ ఫుల్ ఆన్ ఫుల్ సూపర్గా ఉంది. ఫస్ట్ అయితే లెహెంగా చూపించేస్తాను చూడండి. ఇది వచ్చేసి స్టిచ్డ్ కాదనమాట, జస్ట్ మీకు అన్స్టిచ్డ్ లెహెంగా అండ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట. సో దీని కలర్ ఒకసారి చూడండి, ఇంత మంచి కలర్. సో కాంబినేషన్ ఇది ఇక్కడ వచ్చేసి టీల్ గ్రీన్లో వస్తుందన్నమాట మీకు మొత్తం లెహెంగా అంతా కూడా. అండ్ ఇక్కడ లెహెంగాకి కింద పైన డార్క్ నేవీ బ్లూ బార్డర్స్ అయితే వచ్చేస్తాయి. సో పైన బార్డర్ చూసినట్లయితే మీకు సింగిల్ రన్నింగ్లో ఎలా ఉంటుందంటే ఒకటేమో ఎలిఫెంట్ అండ్ ఇంకోటేమో పికాక్తో రన్నింగ్గా ఇలా అయితే వచ్చేస్తుంది. కింద బార్డర్ చూసినట్లయితే ఫుల్ ఆన్ ఫుల్ హెవీ బార్డర్ అనమాట. సో ఈ బార్డర్లో అయితే మీకు కొద్దిగా గ్యాప్ అనేది పెట్టారు, అంటే గ్యాప్ బార్డర్ థింగ్ లాగా పెట్టారనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు సేమ్ ఎలిఫెంట్ స్ట్రక్చర్ పికాక్స్తోనే ఈ బార్డర్ అంతా కూడా ఉంటుంది. అండ్ మీకు నావీ బ్లూ మీద గోల్డ్ వస్తుంది కాబట్టి కాంబినేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది లెహెంగా అన్నాం కదా, మరి దీని బ్లౌజ్ ఎలా వస్తుందంటే సేమ్ మీకు సెల్ఫ్ కాంబినేషన్లో అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది. సో మనం ఏదైతే లెహెంగాలో పెట్టామో సేమ్ కలర్ అయితే మీకు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో సేమ్ కలర్ బ్లౌజ్ అండ్ బార్డర్లో మీకు ఏదైతే కలర్ వచ్చిందో సేమ్ కలర్ దుపట్టా అయితే వస్తుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు 2 sides బార్డర్ అనేది వస్తుంది. సో మీరు ఎక్కడైతే దీన్ని వేర్ చేయాలనుకుంటున్నారు అంటే ఫ్రంట్ పళ్ళు పార్ట్కి అయితే మీకు ఇక్కడ బార్డర్ అనేది వచ్చేస్తుంది. అండ్ కింద పైన అనేది బార్డర్ దీనికి లేదు, సో అది చూసుకొని అయితే తీసుకోండి. సేమ్ మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే మీకు దుపట్టాలో కూడా ప్యాచ్ వర్క్తో రిపీట్ చేశారు. ఈ దుపట్టా వచ్చేసి మీకు జార్జెట్లో వస్తుంది అనమాట. సో ఈ లుక్ కూడా చాలా బాగుంది. ఇది మీరు కొంచెం ఫుల్ హ్యాండ్స్ ఇక్కడికి పెట్టించుకొని ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టించుకొని కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఏదైనా కానీ క్రియేట్ చేసుకున్నారంటే బ్లౌజ్తో పర్ఫెక్ట్గా ఉంటుంది. రెడీమేడ్స్ ఇష్టపడని వాళ్ళకి బడ్జెట్లో కావాలి అంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఇంకెందుకు లేట్, మరి దీన్ని కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ అనమాట, లైలాక్ అంటారు కదా, ఆ కలర్లో అయితే తెప్పించాను. అండ్ ఈ లెహెంగా వచ్చేసి మీకు మోనోక్రోమ్ లెహెంగాలో వస్తుంది అనమాట. అంటే మీకు ఫుల్ ఆన్ ఫుల్ సేమ్ కలర్ బ్లౌజ్, సేమ్ కలర్ దుపట్టా అండ్ సేమ్ కలర్ అయితే లెహెంగా వచ్చేస్తుంది. సో ఆల్ ఓవర్గా మీకు థ్రెడ్ వర్క్ అనేది దీంట్లో ఇచ్చేస్తున్నారు. సో మీకు ఇక్కడ సైడ్ చూస్తే జిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మీకు అలాగే దాంతోపాటు థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. సో మీకు ఇక్కడ బార్డర్ చూసారంటే పర్ఫెక్ట్ బార్డర్ ఇక్కడ మనకి సేమ్ ఎలిఫెంట్ అండ్ పీకాక్స్తోనే కంటిన్యూ అవుతుంది. ఫుల్ అండ్ ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట. సో మొత్తం ఆల్ ఓవర్ లెహెంగా అయితే మీకు సేమ్ థ్రెడ్స్ అనేవి సేమ్ డిజైన్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. సో సేమ్ అనేది మీకు కంటిన్యూ అవుతుంది లెహెంగా అంతా కూడా. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి సేమ్ కలర్, కాకపోతే క్లాత్ అనేది కొంచెం మార్చారనమాట. లెహెంగాలో మీకు సేమ్ క్లాత్ లాగే అనిపిస్తుంది, బట్ ఈ క్లాత్ ఏంటంటే కొద్దిగా మీకు సాఫ్ట్నెస్ ఉంటుంది అనమాట. సో మీరు చూసారంటే ఎక్కడా కూడా దీనికి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. అండ్ నెట్ దుపట్టాస్ నచ్చని వాళ్ళకి ఇవైతే నేను పర్ఫెక్ట్గా సజెస్ట్ చేస్తాను. చూడండి దీని మీదకైతే ఈ దుపట్టా అయితే వచ్చేస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఎక్కడ అనే కదా మీ డౌట్, దీనికి బ్లౌజ్ వచ్చేసి లెహెంగాలోనే అటాచ్డ్ ఇస్తారనమాట. ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. సో లెహెంగా అంతా కూడా స్టిచ్ ఉంటుంది, నాట్ సెమీ స్టిచ్ లెహెంగా, బట్ బ్లౌజ్ మటుకు మీకు అన్స్టిచ్డ్ ఇచ్చారు.
అన్స్టిచ్ ఇచ్చినా కానీ సో ఇక్కడ మీరు డిజైన్ చూసారంటే ఫుల్ ఆన్ ఫుల్ మీకు హ్యాండ్కి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అనేది వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు నెక్ చూసారంటే నెక్ పార్ట్ కూడా మీకు ఫుల్ థ్రెడ్ వర్క్తో అయితే ఇచ్చేసారనమాట. సో ఈ లెహెంగా కూడా చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్న వాళ్ళకి ది ఆప్షన్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ లెహెంగా వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. సో మీకు ఇందులో వచ్చేసి ఆల్ ఓవర్ లెహెంగా మీకు వైట్ బనారస్లో అయితే వచ్చేస్తుంది. కింద పైన మనకి బార్డర్ ఎటువంటిది రాదు, బట్ కింద మటుకు మీరు చూసుకున్నట్లయితే లైట్ పింక్లో అయితే బార్డర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ పింక్ మీద మనకి మొత్తం కూడా సిల్వర్ జరీ అయితే మొత్తం లెహెంగా అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది కూడా అన్స్టిచ్డ్ లెహెంగా. సో మీకు నచ్చినట్లు మీ సైజ్ పట్టి మీరు దీన్ని అయితే కుట్టించుకోవచ్చు. నేను ఇవి ఎంత సైజ్ ఉంది ఏంటి, బ్లౌజ్ ఎంత ఉంది అండ్ దీనికి మీటర్స్ ఎన్ని వచ్చాయి అన్నది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ఎల్స్ మీరు లింక్లో వెళ్ళి చూసినా కానీ కింద ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో కనిపించేస్తుంది మీకు. బట్ ఈ లెహెంగా అయితే కాంబినేషన్ కానీ అండ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇది లెహెంగా కదా, దీని మీదకి ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము. సో మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ పింక్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది డార్క్ పింక్ కాదు, మనకి క్యాండీ పింక్ అంటారు కదా, ఆ పింక్లో అయితే వచ్చేస్తుంది. సేమ్ మీకు ఇక్కడ ఏదైతే లెహెంగాలో బార్డర్ ఉందో సేమ్ బార్డర్లో అయితే మనకి ఇక్కడ కంటిన్యూ చేసేసారు. సో ఇదంతా కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ అయితే హైలైట్. ఈ బార్డర్ మనకి బ్లౌజ్ పీస్లో వచ్చేలాగా ఐదర్ మీకు వెనక కానీ లేదా ముందు కానీ ఇట్లా హ్యాండ్స్కి పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ అనేది వైట్ అండ్ పింక్ కాబట్టి మీకు చాలా ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది. అండ్ దీని మీదకి మనకి ఇది వచ్చేసి దుపట్టా అనమాట. సో దుపట్టా మీకు ఫుల్ ఆన్ ఫుల్ బనారస్ పట్టులా అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ దుపట్టా మీకు చిన్న చిన్న సిల్వర్ జరీలో అయితే బుటీస్ వచ్చేస్తాయి. సో కింద వచ్చేసి కడ్డీ బార్డర్ ఇచ్చారు జస్ట్ నార్మల్గా. సో ఈ బార్డర్ అయితే ఇక్కడ రిపీట్ చేయలేదు, జస్ట్ కడ్డీ బార్డర్ ఇచ్చేసి పైన కొంచెం బుటీస్ అనేవి ఇచ్చేసారు. ఆల్ ఓవర్ దుపట్టా మీకు ఈ బుటీస్ అనేవి కంటిన్యూ అయిపోతాయి. ఇది కూడా చాలా బాగుంది అండ్ మీకు నచ్చితే ఇదైనా ఆర్డర్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం అనమాట. ఇదైతే దీని టెక్స్చర్ కానీ దీని క్లాత్ కానీ చాలా బాగుంది. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది మనకి స్టిచ్డ్ లెహెంగా అనమాట. సో మీకు క్రష్లో అయితే వచ్చేస్తుంది ఇది. సో కలంకారీ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి, అంటే ఎవరైతే కొంచెం కలంకారీ కాస్ట్లీ పెట్టుకోలేమో అని అనుకుంటారో ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్ వాళ్ళకి నచ్చుతుంది. ఇది కూడా టీల్ గ్రీన్ కాంబినేషన్లో అండ్ మనకి కలంకారీ వర్క్ అయితే చూడండి, ప్రింట్స్ అనేవి చాలా బాగా ఇచ్చారు. అండ్ లెహెంగా కూడా కింద మనకి స్టిఫ్గా ఉండడానికి కింద లోపల అయితే మనకి క్యాన్ పెట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇది చూసారా క్యాన్ ఓకే చాలా గట్టిగా అయితే స్టిచ్ చేసి ఉన్నారు ఈ క్యాన్ని. సో ఇలా మనం ఓపెన్ చేసుకున్నప్పుడు ఫ్రిల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ లోపల లెహెంగా ఇలాగా అండ్ బయట వచ్చేసి ఇలా అయితే మనకి ఈ లెహెంగా వచ్చేసింది. అండ్ దీనికి వచ్చేసి అన్స్టిచ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట, కాంట్రాస్ట్ బ్లౌజ్. సో మనకి లెహెంగాలో ఎలా అయితే కలంకారీ కాంబినేషన్ ఉందో సేమ్ అలాగే బ్లౌజ్లో కూడా కలంకారీ కాంబినేషన్ అనేది కంటిన్యూ చేశారు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. అండ్ దుపట్టా వచ్చేసరికి సూపర్ దుపట్టా. సో ఇది కూడా మీకు ట్రాన్స్పరెంట్గా అనేది ఉండదు. సో కన్నయ్యని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ దుపట్టా అనేది చాలా బాగా నచ్చుతుంది. సో ఇందులో చూసినట్లయితే మీకు ఆల్ ఓవర్ దుపట్టా చూడండి, ఆల్ ఓవర్ దుపట్టా కూడా మీకు మొత్తము కన్నయ్యతో అండ్ కన్నయ్య రిలేటెడ్గా ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా దీంట్లో అయితే వచ్చేసాయి అన్నమాట. సో మధ్యలో పార్ట్లో కూడా మీకు ఇలా
కన్నయ్యని అయితే పెట్టేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఆల్ ఓవర్ మీకు 4 సైడ్స్ బార్డర్ వచ్చేసి చిన్నగా అయితే ఇలా అయితే బార్డర్ అనేది ఇచ్చేసారు గోల్డ్ లేస్తో. అండ్ ఇది మనకి మీకు కొంచెం వైబ్రెంట్ కలర్స్ ఇష్టం, అలాగే బాగా ఎలిగెంట్గా కనిపించాలి అనుకున్నప్పుడు ఈ కలర్ కాంబినేషన్కి అయితే వెళ్ళిపోండి. సో ఇది కూడా 10/10. ఇది వచ్చేసి మన నెక్స్ట్ లెహెంగా వైట్లో అయితే తెప్పించాను. సో ఇది చూడండి, మనకి నార్మల్గా ఉండే కాంబినేషన్లో కాకుండా ఈ లెహెంగా అయితే మీకు ఆల్ ఓవర్ ఫుల్ పికాక్స్తో అండ్ అలాగే డియర్స్తో అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంటే జింకలు అలాగే పికాక్స్తో అయితే ఈ లెహెంగా అనేది వస్తుంది. సో మీకు వైట్ కాబట్టి దీని మీద చేసిన వర్క్ అనేది ఎంత బాగా అండ్ ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి పికాక్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇది నీ లెంత్ వరకు అయితే మీకు బార్డర్ వస్తుంది. ఎందుకంటే పికాక్ స్టార్టింగ్ నుంచి కింద ఫెదర్స్ వరకు కూడా మనకి నీట్గా అనేది చూపించున్నారు ఇక్కడ. సో వర్క్ కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ కింద మీకు వచ్చినట్లయితే ఫాల్కి క్యాన్ పెట్టి అయితే కుట్టున్నారు. సో చాలా స్టిఫ్గా అనేది ఉంది. అండ్ కింద మీరు చూసినట్లయితే చిన్న చిన్న డీర్స్ అయితే కంటిన్యూ అయి ఉన్నాయి. సో ఈ వర్క్ అనేది మీకు థ్రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్తో అయితే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ లోపల మీకు దీనికి కంఫర్టబుల్గా ఉండే లైనింగ్ అయితే ఇచ్చారు. సో సింగిల్ లైనింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఆల్ ఓవర్ ఈ డిజైన్ అనేది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద లెహెంగా కంటిన్యూ అవుతుంది, అలాగే బ్యాక్ పార్ట్ ఆఫ్ ద లెహెంగా కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ డిజైన్ అనేది చాలా బాగుంది. అండ్ దీనికి కాంబినేషన్గా మనకి బ్లౌజ్ అనేది విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి వైట్ అనేది లైనింగ్ అనమాట. సో ఈ లైనింగ్తో పాటు బ్లౌజ్ చూడండి. సో ఇది వచ్చేసి నెక్, మీకు కావాలంటే ప్రిన్సెస్ స్టైల్లో కుట్టించుకోవచ్చు లేదా నార్మల్ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు. మనకి వెనక వైపు ఈ బ్లౌజ్ పెట్టించుకొని నార్మల్ మనకి ముందు హుక్స్ పెట్టుకున్నా లేదా ముందు ఇది పెట్టుకొని వెనక హుక్స్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇదైతే నెక్ అనమాట. సో నెక్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. సో దాని తర్వాత ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. సో హ్యాండ్కి ఇలా ఎలా చేశారంటే సింపుల్ డీడ్స్తో మనకి పక్కన ఉండే ట్రీస్ని కంబైన్ చేసి అయితే బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. సో ఇదైతే మీకు ఆల్మోస్ట్ ఎల్బో పెట్టించారంటే ఖచ్చితంగా ఇక్కడి వరకు అయినా పై వరకు అనేది కంపల్సరీ కంటిన్యూ అయిపోతుంది. సో దీనికి కాంట్రాస్ట్గా అయితే మనకి దుపట్టా వచ్చేసింది. దుపట్టా వచ్చి జార్జెట్ దుపట్టా అన్నమాట. సో దుపట్టా చూసారా లెంత్ ఎలా ఉందో, అండ్ దీని కాంబినేషన్ కూడా చూడండి. సో చాలా బాగుంటుంది. మీకు నాకు పర్సనల్గా నాకేమనిపించిందంటే ఈ పర్టికులర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్ దుపట్టా అయితే బాగుంటుంది అని అనిపించింది. సో మీకు ఇది నచ్చలేదు మీకు కూడా అంటే జస్ట్ చేంజెస్ దుపట్టా విత్ ఆరెంజ్ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే. నాకైతే ఈ కాంబినేషన్లో ఆరెంజ్ బాగుంటుందని అనిపిస్తుంది, ఎందుకంటే మనకి డీర్స్ అన్నీ కూడా ఆరెంజ్తో కంటిన్యూ అయ్యాయి కాబట్టి. సో అదండి ఎలా ఉన్నాయి మన లెహెంగాస్ మరి. సో ఇన్ని లెహెంగాస్ ఇన్ని మోడల్స్ మనం చూపించాం కదా, ఇందులో మీకు ఏది నచ్చిందో కంపల్సరీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏది కొనాలనుకుంటున్నారో ట్రై చేయాలనుకుంటున్నారో కూడా చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్తారని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.